ఇంకొక వంక వనవాసానికి ప్రయాణం అవ్వాలని, తండ్రి గారి దర్శనం చేసుకోవాలని సీతారామలక్ష్మణుడు కూడా ముగ్గురు కూడా వనవాసానికి కృతనిశ్చయులై తిన్నగా వచ్చారు. ఆయన కుటుంబానందరికీ ఒకసారి చూసుకోవాలనుకున్నాడు. ఆయన ఎంతమంది భార్యలు అయితే ఉన్నారు, పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బంధువులు అయితే ఉన్నారో అందరినీ పిలిపించాడు దశరథుడు. అందరూ అక్కడే వచ్చి రాగానే 3 నాన్న చీరలు సిద్ధం చేసి పెట్టిందట. ఆవిడకైతే బాగా తెలిసి ఎవరి వాళ్ళ హీనతలు ఏమిటి, ఎవరిని తెలిసి ఎవరు ఉండలేరు. అందువల్ల 3 నాన్న చీరలు సిద్ధం చేయగానే రామ లక్ష్మణులు కట్టుకున్నారు. సీతాదేవి అడిగిందట, ఇలాంటి కొత్త డ్రెస్సులు నేను ఎప్పుడు కట్టుకోలేదు స్వామి, ఇది ఎలా కట్టుకోవాలని చెప్పండి సైగ చేసిందట. ఆయన సైగ చేశాక ఈవిడికి ఒక అర్థమైంది, కట్టుకుని వచ్చింది అనమాట. ఆహా, బంగారు సరి పట్టు చీరలో కంటే కూడా నాన్న చీరలో చాలా అందంగా ఉన్నావు సీత అన్నట్టు చూసేటండి ఆయన. అలా చూసిన తర్వాత సిగ్గుపడుతూ వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడగానే దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడట, 14 గంటలకు సరిపడినటువంటి దివ్యమైన వస్త్రములు, కావలసినటువంటి వాళ్ళ భోజన భాజనాలకు కావలసినటువంటి సేవకులు, బంట్లు, దాసదాసీలు, నవరత్నాభరణములు, పట్టు గుట్టములు, గుర్రములు, ఏనుగులు, ఆవులు ఇన్నించి పంపించేటండి ఆయన. వాటన్నిటినీ కూడా సిద్ధం చేసి తన కుటుంబ సభ్యులతో అందరితో చూడగానే తల్లిగారికి తండ్రి గారికి దండం పెట్టాడు దశరథుడు. ఏమి మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఆయన. వాడమ్మ కౌగలించుకుని అన్నది, ఎరుపు మీద ఎక్కి సార్వభౌముడవై వస్తావనుకున్నాను రా రామ, నీకు అయోధ్యావాసం కాదు అరణ్యవాసం రాసి ఉన్నదని చెప్పని నేను అనుకోలేదు నాయన. అనగానే దశరథుడు పొగిలి పొగిలి ఏడుస్తున్నాట కొడుకు గురించి. రాముడితో ఒక మాట అన్నట, రామ ఈ దశరథుడు ఎంతవరకు బతుకుంటాడో తెలుసా, నీటిలో నుంచి తీసిన చేప దాని ఒంటి మీద ఉన్న నీరు ఆరేంత వరకు బతుకుంటుంది. ఈ దశరథుడు అనేవాడు రామచంద్రమూర్తి ఈ కనురెప్పల తడిముంతర కనిపించినంత వరకు దశరథుడు బతుకుంటాడు. రాముడు ఎప్పుడైతే ఈ కనురెప్పల ముందరి నుంచి దాటి అలా వెళ్ళిపోతాడు, ఆ క్షణమే దశరథుడి ప్రాణాలు ఉండవు. దశరథుడు ఇంకా బ్రతకడు అని ఏడుస్తున్నాడండి. ఆ మాటలు కానీ ఇంకా కూలిపోయింది కౌసల్య. రాముని కౌగిలించుకుని ఆమె అంటుంది, నాయన ఈవు లోకైక వీరుడవు నేనెరుగుదు కొడుకా, నీకెడ నుండి నా కొదువలేదు కానీ నీ తండ్రిని పాడు కారణమున బ్రతుకదాలడం సుభగసుదానా. ఈ ప్రపంచంలో ఆయన పంచ ప్రాణాలు ఎవరితో లగ్నబడి ఉన్నాయి అని అంటే కేవలం రామచంద్రమూర్తి యొక్క గుడ్డల్లో మాత్రమే ఉన్నాయి దశరథుడి ప్రాణాలు. అటువంటి రామచంద్రమూర్తి నువ్వు దాటిపోయావంటే మీ నాయన అక్కడరా, కొడుకుకు దూరమైనటువంటి నేను భర్తకు కూడా దూరం కావాలని ఏడుస్తున్నాను ఆయన. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే నీ వంటి బలవంతుడైనటువంటి కొడుకు దొరుకుతాడు రా. ఎన్ని జన్మల సుఖంగా ఉన్నట్టయితే రాజా రామచంద్రమూర్తి వంటి సద్గుణోత్తముడైనటువంటి వాడు వినయ వినోత్తమాకుడైన కుమారుడు జన్మిస్తాడు రా. మా పుణ్యానంతా నువ్వే తీసుకెళ్ళిపోతున్నావు రా రామ అంటూ వాడమ్మ అనేక విధాలుగా దుఃఖిస్తూ ఉంటే, ఇటు విలపించు తల్లి 14 ఏళ్ళు 14 నిమిషముల గడికి వచ్చేదానని ఓదాచి నా ప్రాణములకు వాడి వాడి లక్ష్మణుడని సుమిత్రకు ధైర్యం చెప్పి శ్రీరామచంద్రుడు సుభద్రుడు తెచ్చిన రథం పెట్టి తరుచుంటా సీతా లక్ష్మణ సమయాడుంటే భూభారముడు సమయం అప్పేనని వశిష్ఠుడు ఒంగుచుంటా భరతుడు నాట్యము చేయ సభలో నృత్యింపవచ్చునని కటిక ముప్పుచుంటా రామచంద్రమూర్తికి సేవ ఎనరింపము బ్రతుకు బతుకు ఒంటి బతుకు గాని ఏ చెప్తారండి నారాయణ దాస్ గారు.
ఓ 2 రోజులు 3 రోజులు ఒక్క పాదుక పట్టాభిషేకానికి కథ ఇస్తే అంత గొప్ప కథ అయోధ్యాకాండ అనేటువంటిది రామాయణంలో. ఏది పితృభక్తి, తండ్రిని వదిలి వెళ్ళిపోతుంటే వెలువెల్లాడిపోతుంది రాముడి మనసు. ధర్మంగా మనసు ఇంటి ఉన్నా హృదయం ఒక ఉన్నది కదా. తండ్రి యోగాన్ని పుట్టింది మొదలు ఇంకా తండ్రిని చూడగలనా లేదా అన్నటువంటి సందేహంలో ఉన్నటువంటి రామచంద్రుడు తెలియకుండానే కళ్ళనీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో సుమంతుడి రథాన్ని ఎక్కుతూ ఉంటే వెనకాల ప్రజలందరూ కూడా పడుతున్నారట, రామచంద్ర మమ్మల్ని వీటికి పోవద్దు, మేము కూడా నీతో వచ్చాము అని భార్యలు అన్నారట. రామచంద్రుడిని తీసుకుని రాకపోతే నువ్వు ఇంటికి రాకపోతే చెప్పారు భర్తలకి. ఇదే మాట మీద ఉండవే, రామచంద్రమూర్తిని తీసుకుని రాకుండా ఇంటికి రానంత వరకు పొయ్యి ముట్టించకు అన్నట్టు వాడు. ఏమి రామభక్తి అంటే వాడది. అలా శ్రీరామచంద్రమూర్తి యొక్క రథమట పోతూ ఉంటే వాళ్ళని వశిష్ఠుడు అవుతున్నట్ట, రామచంద్రమూర్తికే పట్టాభిషేకం చేస్తున్న రథం ఉన్నది చెప్పేశాడు వశిష్ఠుడు వారు వాళ్ళందరికీ. మీరు కంగారు పడకండి, మీరందరూ కూడా ఆవేశపడకండి, మీరు ఎవరిని దూషించకండి. దశరథుడు మొదలైన వారిని, ఈ రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు దశరథుడి తర్వాత ఒక్క రామచంద్రుడు మాత్రమే. అందువల్ల మీరు నిశ్చింతగా వెనక్కి రాముడు వస్తాడు, కాల కర్మవసాన వనవాసానికి వెళుతున్నాడు. మళ్ళీ శాస్త్రములను జయించి భూభారాన్ని ఆపి రాముడు అయోధ్య రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేసుకొని మనందరినీ ఉద్ధరిస్తాడు. 14 ఏళ్ళు మాత్రమే, మీరు నిశ్చితంగా వెనక్కి వెళ్ళండి అంటే వినలేదుగా. వశిష్ఠుడి దోసుకుని పరుగు పెడుతున్నట్టు వాళ్ళందరూ కూడా. ఏమిటి రకరకాల మార్గాలు, రాముడు ఎలాగో వనవాసానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఒక 5-6 మార్గాలు ఉన్నాయి. రాముడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారండి. రాముడు బోయరాజు నిషాదరాజు ఆయన వచ్చాడు. రామచంద్రుడా ధర్మ స్వరూపుడా, తండ్రి గారి గారిని తలదాల్చి వచ్చాను. పట్టాభిషేకం చేసుకోవాల్సిన నేను వనవాసానికి సిద్ధమయ్యాను కూడా. రామచంద్ర మీ ఆజ్ఞ ఏమిటి అన్నాడు. నాతో వచ్చినటువంటి అయ్యవాళ్ళందరూ చచ్చిపోయేటట్టున్నారా, పౌరగణములందరూ సోలిపోయినారు, నడిచిపోయి వాళ్ళందరికీ కూడా ముందర ప్రసాదాలు ఏర్పాటు చేయాలి. తనను గురించి కాకుండా తనతో ఉన్నటువంటి వాళ్ళని గురించి తాపత్రయపడేవాడు రామచంద్రమూర్తి. అంతే, రామచంద్రమూర్తిని ఎవరైతే నమ్ముకుంటారో, రాముడే శరణని సీతాలక్ష్మణ హనుమ సమేతంగా రామచంద్ర ప్రభువుని ఎవరైతే సేవిస్తారో రాముడు వాళ్ళ ఇంటి ముందరే కూర్చుంటాడండి పరివారంతో. వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా రాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అవతారం చాలిస్తూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే, ఎవ్వరు రామ భక్తులై ఈ రాముడు రక్షిస్తాడు, ఈ రాముడు ఇలవేల్పు, ఈ రాముడు కులదైవం అని నమ్ముకుంటాడో వాళ్ళ ఇంటి ముందర బంటునై నేను కావలి ఉంటాను. ఎవరితోటి? హనుమత్ లక్ష్మణ సీతా సమేతంగా ఇంటిలోనూ ఉంటాడ, ఇంటి బయటకు వస్తే ఇంటి బయట ఉంటాడ. అందువల్లనే పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటండి, ఆపదామపహతారము దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూడాలి సౌకర్యాలు చేశాడు. మర్రి పాలతో జడలేసుకున్నట్టుంది. ఈ జుట్టు ఉందంటే సింగారాలు చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సింగారాలు చేసుకున్న తర్వాత మంచి వస్త్రాలు పెట్టుకోవాలనిపిస్తుంది, వస్త్రాల తర్వాత ఆభరణాలు వేసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాత సుగంధాలు తీసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాత మంచి పార్టీలకు వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అందువల్ల ఈ కేసాలు ఉంటే కష్టాలు వస్తాయి. ఈ మైనర్ కేసాలు కట్టేద్దామని 14 గంటల వరకు చెదరకుండా చెడిపోకుండా ఉండేటువంటి మర్రి పాలతో జడలను కట్టేస్తున్నట్టు రామలక్ష్మణుడు. గంగా నదిని దాటించమన్నారు గుహుణ్ణి. ఆయన అన్నాడు, నీ పాదాలు చాలా ప్రమాదకరాలైనటువంటి గంగ నీళ్ళతో కడుగా అన్నాడు.
ఏం జరిగింది అన్నాడు. పెట్టావుగా పాదాల పూరి ఒకడికి, గౌతముడికి ఒక భార్య వచ్చిన హల్యాది రాయి కాస్త స్త్రీగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా పడవ కూడా నువ్వు ఎక్కావనుకో, నీ కాలి గోడి సోటి అది ఒక పెళ్ళమైంది అనుకో, ఒక భార్యతోనే లేకుండా ఉన్నావు, గజము చాలలేదు. నా భార్య రెండో భార్య కూడా ఎందుకు స్వామి? శ్రీరామానికి చెల్లును రయ్యలా 16 ఏళ్ళ పడతులో పెట్టాడని తిరిపేములో కిదరాండ్రా గంగా విడుము పార్వతి చాలునన్నారు వారెవరు. అలాగా పరమేశ్వర కృష్ణుడికైతే 16 చక్రవర్తి కాబట్టి నువ్వు భిక్షాటనం చేసేటువంటి వాడిని నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు గౌరీదేవులు సరి గంగాదేవి మా పై కుదిరేవయ్యా మేమందరం బతికిపోతామని. జయ శ్రీమంతరమారమణ గోవింద. అందువల్ల నాకొక్క భార్య చాలయ్యా, రెండో భార్య నాకెందుకు అన్నాడు గుడు. అది గంగ నీళ్లతో పాదాలు పెడిగాడు. పరమయోగులకు పరిపరి విధమున పరమ సంగీడిని పాదము. ఎంత చేసినా సరే సమయం మిగేస్తూ ఉన్నాను నేను. ఎంత చెప్పినా తనివి తీరడం లేదు. తిన్నగా గంగా నదిని దాటించాడైనా. ఆ అమ్మవారి సీతాదేవి పూజలెన్నో చేసింది. మా యాత్ర, మా వనవాసం బాగా జరగాలని. అది జరిగిన తర్వాత ఏమైందండి, చక్కగా కావలి తీరానికి చేరుకున్నాడు. గురుడికి ఉంగరాన్ని ఇచ్చాడు రాముడు. ఆయన అన్నాడు, నేను నిన్ను కగదాచినట్టు దాటింపుమా నన్ను కష్టసాగరము నుండి. ఎంత వాడవు నీవైనా, ఎంత వాడవు నీవైనా వృత్తి ఒకటే మనకు, నీ చావు నా చావు ఒకటేనయ్యా అన్నట్ట. అదే నేనేమో నీవేమో పోయేరాజువి, నేనేమో మహారాజుని అని అంటావేమో. ఎంత వాడవైనా నువ్వు చేసే ఉద్యోగం, నేను చేసే ఉద్యోగం. నేనేమో గంగ దాటించా, నువ్వు సంసారం అనే సాగరాన్ని దాటిస్తావు. నేను గంగ దాటించినందుకు ప్రతిఫలంగా ఈ ఉంగరాలు బొంగరాలు నా వద్దయ్యా. నాకు ఏం కావాలో తెలుసా? దాటింపుమా నన్ను సంసార సగరము నుండి భక్త బంగార భవదూర పరమ పురుష. ఎవరు ఏది కోరుకోవాలని కోరుకోవాలండి. మహారాజు గారిని కోరుకునేది మహారాజు గారిని కోరుకోవాలి, భగవంతుడి దగ్గర కోరుకునేది భగవంతుడి దగ్గర కోరుకోవాలి. ఎంత సమయజ్ఞత తెలిసిన వాడు ఆ గురుడు. రామచంద్రుడికి పరమమిత్రుడు. నువ్వు నాకు సంసార సాగరం దాటించి నేను దాటించాను కాబట్టి ప్రతిఫలం ఇస్తానన్నావు కదా, అది దేవుడిని కోరుకోవాలి. అంత చక్కగా కోరుకున్న తర్వాత భరతుడితో సమానుడు అని కౌగిలించుకున్నట్ట. ఏ లక్ష్మణుడితో సమానమైనా పర్వాలేదు కానీ నీ రాజ్యాన్ని మింగేసినటువంటి భరతుడితో సమానం అంటావా రామా అన్నట్టు వాళ్ళు చూసేట. రాముడు ఏం చేసినా అర్థమవుతుందని ఏం మాట్లాడలా. సెలవు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. భరద్వాజుల ఆశ్రమాన్ని దర్శించారు. చిత్రకూట పర్వతం దగ్గర పన్నసాల పెట్టుకుని హాయిగా సీతారామ లక్ష్మణుడు ఆ వనవాసంలో ఆనందాన్నంతా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమంత్రుడికి చెప్పి పంపించారు, మేము వనవాసానికి బయలుదేరిపోయామని చెప్పారు రామచంద్రాలు అందరూ. అతగాడు వచ్చాడు, తిన్నగా కైక మందిరానికి వీడి కౌశల్య మందిరానికి వచ్చేసాడు దశరథుడు. ఆయన దశరథుడు అడిగాడు, ఏమైంది సుమంత్ర, ఎక్కడ రాముడు లక్ష్మణుడు అని. ఇంకెక్కడ రామ లక్ష్మణుడు? నువ్వు అరణ్యానికి వెళ్ళమన్నా వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వస్తారా స్వామి వాళ్ళు? వనవాసం అయిన తర్వాత వస్తామని చెప్పారు. అనగానే ఈయన ముచ్చిపోయాడు. ఏడుస్తున్నాడు దశరథుడు. స్థిరమైన మనస్సును లగ్నం చేసిన దానా హా మైథిలి ప్రతిష్ఠిత చిత్తవృత్తే హామే తనూజా గతాఖిలవను. అయ్యో బిడ్డలారా, అయ్యో బిడ్డలారా, పుత్ర శోకం నిరంతరం. ఏ
ఏ శోకాన్నైనా ఎవరైనా తట్టుకోగలరు తప్ప పుత్ర శోకాన్ని భరించలేరు. ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేనటువంటి దశరథుడు అన్నాడు, ఓ పసివాడైన శ్రవణ కుమారుడిని ప్రాణాలు తీసేసాను నేడు ఉంచుకుంటూ. అందువల్ల ఈ రోజున ఆ శాపం పెట్టారు దంపతులు. ఎవరి శాపానికి మనం కాపాడు, సజ్జనుల శాపానికి ముఖ్యంగా. ఈ రోజున ఒక్క కొడుకున్నా ఒక్కడు కూడా నీ దగ్గర లేకుండా పోగాక పుత్రాటు మరణించుకున్నారు కౌసల్య. నేను వెళ్ళిపోతున్నా, నా రామచంద్రమూర్తి ఇక్కడ లేడు, నేను ఇక్కడ చూడలేను నేను అని హా రామ హా రామ రామ అంటూ ప్రాణాలు తీశాడు దశరథుల వారు. జై శ్రీరామ గోవింద. భరత శత్రుఘ్నులకు కబురు పెట్టారు. వాడు ఎన్నో కష్టాలు వచ్చారనుకోండి. ఆ వచ్చిన తర్వాత రాజ్యంలో ఏ ఇంట్లో దీపాలు లేవు, ఉత్సవాలు లేవు, పండగలు లేవు, వీధులు అలికి లేవు, గోవుల పూజలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో వశిష్ఠుల వారు లోపలికి వచ్చారు. అమ్మాయి మాకు చక్కగా బొట్టు తప్ప అన్ని అలంకరించుకున్నది మహాతల్లి. ఆమె నగరాన్ని కూడా 2 వారాల సెటిల్ ఇచ్చేసింది దీనికి అందరికి. ఇది ఇంకా కూలి వరుగుతో పాటు నగర వరుగుతో కూడా ఉంటుంది కాస్త. అటువంటి సమయంలో చూశాడు, అమ్మాయి ఏమిటన్నా ఇలా ఉన్నావు, నాన్నగారి మీ నాన్నగారు కానీ సర్వోసం వచ్చింది నాన్నగారి ఆయన ఉన్న చూడి పరమవదించారు. మరి అయితే మా అన్నయ్య ఎక్కడ, మా అన్నలిద్దరు ఎక్కడున్నారు అంటే వాళ్ళు కూడా తండ్రి గారి మాటలు మన్నించి నేను కోరుకున్నానని చెప్పి అరణ్యవాసాలకు వెళ్ళిపోయారు అనగానే తీరేశాడు భరతుడు. దుర్మార్గురాలా కలనైనా ఏ రోజైనా రావణుకు దక్కాల్సిన రాజ్యాన్ని నేను కోరుకున్నాను. ఈ రాజ్యమంతా ఈ భోగరాజులు నీ ముఖాన్ని ఆజన్మాంతం నేను చూడను, నీలాంటి పాపిష్ఠులని కడుకుంటాను అని అనగానే వశిష్ఠుల వారి ముందర ఆపి ఇలాంటి మాటలు మాట్లాడాలని తెలిస్తే రాముడు దగ్గర కూడా నేను రానివ్వదు. నీ తల్లి దుర్మార్గురాలైన నువ్వు తిట్టడానికి తల్లి చెడ్డకు కుమాత నభవతి. చెడ్డ తల్లి అనేటువంటిది ఈ ప్రపంచం. చెడ్డ కొడుకుంటాడు, చెడ్డ భర్త ఉంటాడు, చెడ్డ భార్య ఉంటాడు. చెడ్డ తల్లి అనేటువంటిది ఎక్కడ ఉండదు. నీ తల్లిని నువ్వు దూషించాలని చేస్తే రామానుగ్రహానికి రామ సన్నిధానానికి పోతావు. జాగ్రత్త సుమా అని వశిష్ఠుడు చెప్పి ముందర దహన క్రియలన్నీ చేసిన తర్వాత అందరూ ఎదురుకుండా మీటింగ్ పెట్టారు. రాజ్యం భర్త దశరథుడు లేడు, రామలక్ష్మణుడు లేదు, మీరే వేరు అన్నారు. ఇది రాముడి రాజ్యం, రాముడి పట్టాభిషేకానికి సిద్ధమైంది. అడవికి సింహం రాజు అవుతుంది తప్ప చుట్టెలతో ఎప్పటికీ రాజు కాదు. నేను అటువంటి వాడిని. అందువల్ల రాముడు లేని రాజ్యం నాకు ఇది వద్దు. రాముడి నేను చెప్పే రాడైనా మొత్తం ప్రజలందరూ కలిపి వెళ్ళి ప్రజాస్వామ్యం ఆయన్ని దాడి చేసి ఏకాగ్రి వల్ల అందరూ ఎదురు దగ్గర ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం సింహాసనంలో అన్నారు. అప్పుడు అందరూ ఏమన్నారు, ప్రజలందరూ కూడా భరతుడికి చేయాలన్నారు. అంత గొప్ప వ్యక్తిత్వం భరతుడిది. ఏమండి ఏమి దక్కనప్పుడు ఏమి దక్కదనుకున్నప్పుడు వెళ్ళిపోవడం వేరే, అన్ని నీవి అంతా నీవి అనుకున్నప్పుడు కూడా వదిలి వెళ్ళిపోయేవారు లేనటువంటి వ్యక్తిత్వం చూసారా. భరతుడికి ఒక్కసారి చప్పట్లు కొడదాము. వాళ్ళలో వాళ్ళకి ఎటువంటి వాళ్ళంటే ఒక రాముడు ఎట్లాంటి వాడు, లక్ష్మణుడు ఎట్లాంటి వాడే, లక్ష్మణుడు ఎట్లాంటి వాడు, భరతుడు ఎట్లాంటి వాడే, భరతుడు ఎట్లాంటి వాడు, శత్రుఘ్నుడు కూడా అట్లాంటి వాడే. అన్నదమ్ములంటే వాళ్ళలాగే ఉన్నారు, వాళ్ళ సాటి ఇంకెక్కడూ కూడా ఉంటారు అనమాట. అందువల్ల అందరూ కలిపి తిన్నగా వెళ్ళారు. భరద్వాజుల వారు ఆ దగ్గరికి వెళుతుంటే గోడు కనిపించాడు. వీళ్ళందరినీ గంగలో ముంచేస్తా, మా రాముడికి రాజ్యం లేకుండా చేశారన్నారు. ఎందుకు వచ్చావు భర్త ఎక్కడికి అన్నాడు. రామచంద్రమూర్తిని రాజుగా తీసుకుని పట్టాభిషేకం చేయాలని అయ్యో ఎంత ప్రార్థన చేసుకున్నారు మహానుభావ భరత పదండి అని వాళ్ళందరినీ గంగలాడించి తిన్నగా తీసుకుని వెళ్ళాడు. తిన్నగా తీసుకుని వెళ్ళి భరద్వాజుల వారి ఆశ్రమంలో విందు. భరతుడు తప్ప అందరూ దాన్ని ఆనందించారు. అయోధ్య వదలనుకున్నారు. అడవి వద్దు, ఈ అయోధ్య వద్దు, భరద్వాజుల ఆశ్రమం బాగుందన్నారు. ఒక్క రాత్రితో అంతా దిగిపోయింది అనమాట, అయిపోయింది విందు. చెప్పాడు భరద్వాజుల వారు మీ తల్లుల్ని పరిచయం చేయమన్నాడు. అక్కడ కాస్త కింద వహించాడు పైట మీద. ముందర ఈ మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రతను తొలగించి జీవితాత్మం ఎప్పుడు నీ తల్లిని దూషించాలనే వ్రతాన్ని పెట్టుకుంటే రామదర్శనం అవుతుంది, లేకుంటే నీకు అవ్వదు. అందువల్ల అలా చెప్పగానే మన్నించమని కోరుకొని అంత దూరానికి వెళ్ళేటప్పటికీ ఇంకేమున్నది అక్కడ హాయిగా ఉన్నారట. ఎవరు? సీతా రామలక్ష్మణులు. ఏ బిడ్డదయులేని మౌని వృత్తి సుఖం వలయగా ధర్మ విచారణ తగవులు తట్టాలు లేవు తీరుమని తప్పిపాడు వారు లేరు. అని ఆ
మీద నా దగ్గర ఉండదు లక్ష్మణ. అన్నయ్య ఏమిటి శిక్ష ఇలా విధించామంటే నీకెప్పుడు రాజ్యం దృష్టి. మన తమ్ముడు వాడు మన రక్తం పుచ్చుకుంటున్న వాడు మనలా ఉంటాడు తప్ప వాడు ఎందుకు కైతలాగా మన ధరలాగా ఆలోచిస్తాడు అనుకుంటున్నాం. ఆగు అనగానే వాడు వచ్చి పాదాల మీద పడిపోయారు. ఈ నల్ల పాషాణమా నీకు గద్దే